సినిమాలు చేసేప్పటికి మీకు పెళ్ళైపోయిందా? అప్పటికే పెళ్ళైపోయింది. పెళ్ళైతే ఫస్ట్ సినిమా. దాని తర్వాత నుంచి ఎప్పటి నుంచి తెలిసింది? గ్రాడ్యువల్ గా తెలిసిందా మీకు ఈ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు అని? మ్యామ్ యాక్చువల్ గా నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక ఎన్నాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యారు మీరు పెళ్ళయ్యాక? 2023 అంటే 19 to 23 మ్యామ్, 4 years. 4 years కి ప్రెగ్నెంట్ అయ్యారు. రైట్. అది యాక్చువల్లీ 3 years లా చేశాను నేను పెళ్ళయ్యాక. లా అయిపోయిన వెంటనే ప్రెగ్నెన్సీ అనేది ముందే అనుకున్నాం. ఈ మొత్తం పీరియడ్ అంతా కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారా ఆ వ్యక్తితో? ఇబ్బంది పడ్డాను మ్యామ్. అంటే ఇట్స్ నాట్ లైక్ అతని నుంచి హ్యాపీనెస్ లేదు అని లేదు. ఇప్పుడు అతను నా బర్త్డే ఒక ఫెయిరీ టైల్ లా చేయాలని ప్రయత్నించేవాడు, అట్లీస్ట్ ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టేవాడు. కొన్ని యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే చాలా ఉండేవి. మిమ్మల్ని ఫిజికల్ గా అబ్యూస్ చేసేవాడా? ఒకసారి చేశాడు. పెళ్ళైన కొత్తలోనే యాక్చువల్లీ 2 times చేశాడు. ఫస్ట్ టైం చేసినప్పుడు నన్ను గొంతు పిసికేసి నా ఊపిరి ఆడకుండా, తర్వాత నా జుట్టు పీకేస్తే జుట్టు వచ్చేసి. ఎట్లా అంటే గొడవ ఎట్లా స్టార్ట్ అయింది? ఇంత మిమ్మల్ని గొంతు పిసికేంత పరిస్థితి వచ్చిందంటే ఏం గొడవ? ఎక్కించింది మ్యామ్, క్లారిటీ లేదు. కలిసి ఉండేవాళ్ళ? వాళ్ళ పేరెంట్స్ తో లేదు. ఫస్ట్ వెళ్ళినప్పుడే వాళ్ళ అమ్మ మా ఇంటికి రావద్దని చెప్పేసింది మా అమ్మ. తర్వాత అదేమిటి, ఏదైనా రీజన్ ఉండాలిగా కోడలు ఇంటికి రాకుండా అనుకుంటున్నా? ఆమెకు నేను వంటగదిలోకి వెళ్ళి ఏం చేయకూడదు, ఆమెకంతా ఆమె రూల్స్ లో ఉండాలి. సో ఇప్పుడు ఆ రూల్స్ కూడా నన్ను హార్ష్ గా, ఫస్ట్ లో చాలా హార్ష్ గా ఉండేది, చాలా హార్ష్ ఉండేది ఆమె. హార్ష్ అంటే? వాళ్ళ నాన్న స్వీట్ ఉండేవాడు. హార్ష్ అంటే అసలు నువ్వు నా గుమ్మం తొక్కకు, నువ్వు నాకు కనపడకు, ఇలాంటి మాటలు మాట్లాడేది.